గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. అర్థమైంది. జబర్దస్త్ అప్పుడు ఎలా ఉందో ఇప్పుడు అలానే ఉంది. జనాలు అప్పుడు ఎలా ఉన్నారు ఇప్పుడు అలా లేరు. ఎలా? సో ఒకప్పుడు ఏంటంటే జబర్దస్త్ స్టార్టింగ్ వచ్చిన టయానికి ఏ ఛానల్లో కూడా ఎక్కడ కూడా కామెడీ షో అనేది లేదు. ఓకే, జబర్దస్త్ ఒకటి కామెడీ షో. న్యూస్ ఛానల్లో న్యూస్ చేసేవారు, సీరియల్స్లో సీరియల్ చేసేవారు, ఏదైనా ఈవెంట్ వస్తే ఈవెంట్లు చేసేవారు, సింగింగ్లో సింగింగ్, డ్యాన్స్లో డ్యాన్స్ తప్ప ఇంకోటి లేదు. ఓకే, ప్రజెంట్ జనరేషన్ ఎలా అయిపోయిందంటే న్యూస్ ఛానల్లో కామెడీ, డ్యాన్స్లో కామెడీ, సింగింగ్లో కామెడీ, సీరియల్స్లో కామెడీ. ఈ కామెడీ సరిపోదన్నట్టు ఇన్స్టాలో కామెడీ, రీల్స్లో కామెడీ, మా వ్లాగ్స్లో కామెడీ. ఇంత కామెడీ పెరిగిపోతే అంటే జనాలు అప్డేట్ అయ్యారు. అప్డేట్ అయ్యి 30 సెకండ్స్లో నవ్వాలి. ఇప్పుడు ఏమంటారు, జబర్దస్త్లో కామెడీ ఎంత ఉంటుందో ఇన్స్టాలో రీల్స్లో కూడా కొంతమంది క్రియేట్ చేసే కామెడీ అంత బాగుంటుంది. లైక్ 30 సెకండ్స్లో మనం నవ్వుతాం. అంటే ఇప్పుడు నీకు అంత ఇది వచ్చినప్పుడు, ఇప్పుడు జనరల్గా ఇప్పుడు మీరు ఉన్నారండి, ఎక్కడో ఊరు మొత్తంలో ఒక ప్లేస్లోనే బిర్యానీ ఉందనుకున్నప్పుడు మీకు ఇష్టమైతే ఏం చేస్తారు? వెళ్ళి తింటారు. ఇప్పుడు దాని ఆల్టర్నేటివ్ మీ ఇంటి పక్కన ఇంకోటి వచ్చినప్పుడు ఏం చేస్తారు? అంత దూరం వెళ్ళలేకో లేకపోతే ఇక్కడ కూడా బాగుందను మనం అడ్జస్ట్ అవుతాం కదా. సో ఇప్పుడు జనాలు ఎలా అయిపోయారంటే, ఒకటి సోషల్ మీడియా అనేది పెరిగింది, ఇంకోటి ఓటీటీ ప్లాట్ఫామ్స్ ఎక్కువ వచ్చినాయి, ఇంకోటి ఏంటంటే ఇంప్రూవ్ అయిపోయారు, అప్డేట్ అయిపోయారు అందరూ. సో వీళ్ళందరూ ఏంటి, ఎప్పుడు ఫోన్ ఉంటుంది చేతిలో, నెట్ బ్యాలెన్స్ ఫ్రీ, డేటా 4G రీఛార్జ్ 5G రీఛార్జ్ చేసుకుంటే అయిపోయాయి, ఇక్కడ చూస్తున్నాం నవ్వుతున్నాం అయిపోయాయి. అక్కడ నవ్వు ఇక్కడ దొరుకుతున్నప్పుడు మనకు అంత ఇంట్రెస్ట్ రాదు. మీకు అర్థమవుతుందా? కానీ జబర్దస్త్ అనేది చెప్తున్నాను కదా, ఎప్పుడు అలాగే ఉంటుంది తప్ప కానీ ఏం పడిపోలేదు. ఇంకొక విషయం కూడా ఈ మధ్య బాగా వినిపిస్తుంది, అడల్టరేటెడ్ కామెడీ ఎక్కువైపోయింది జబర్దస్త్ లో. మీరు ఇంకోటి అబ్జర్వ్ చేస్తే ఇన్స్టాలో ఏదైనా ఒక రెండు రీల్స్ చూడండి, 2 రీల్స్లో 3 దానికి నవ్వుకున్నారు అనుకో, 2 బూతులే ఉంటాయి. ఓకేనా? ఓకే, అట్లానే అది అడల్ట్ అని నేను అనట్లేదు. ఎక్కడో ఎవరో ఒక స్కిట్లో చేసినప్పుడు, రెండో స్కిట్లో చేసినప్పుడు, లేకపోతే ఒక స్కిట్ ఇప్పుడు దానికి అలా చెయ్యాలి తప్పదు. ఇప్పుడు ఒక గే స్కిట్ ఉంది అనుకో, గే స్కిట్ అదే చెయ్యాలి. గే చేసి అంటే నవ్వరు కదా, అర్థమవుతుందా? సో నేను ఏమంటానంటే ఎక్కడో ఒకటి అలా ఉంటది కానీ మొత్తం అట్లా లేదు. అంటే ఇప్పుడు మీరు అన్నట్టు ఇన్స్టాగ్రామ్ లో రీల్ అనుకోండి, చూడకుండా ఆగిపోవచ్చు. జబర్దస్త్ ని సంవత్సరాల కొద్దీ టీవీ ముందు కూర్చొని నేను ఇప్పుడు అదే మీకు ఏం చెప్పాను, మొత్తం అది రాదు. మీరు ఎప్పుడైనా చూడండి, మీరు చెప్పండి పలానా స్కిట్ లో మొత్తం అదే ఉందని చెప్పండి, అది ఉండదు. ఆ పలానా స్కిట్ లో ఎక్కడో 1-2 ఆ 1-2 ప్రోమోలో వస్తాయి. మీరు ఫుల్ ఎపిసోడ్ ఏ రోజైనా చూసారా? ఓకే, మనం జస్ట్ సపరేట్ ఎపిసోడ్స్ చూస్తాం. నువ్వు చూస్తావు, ఒక 100 మందిలో 90 మంది ప్రోమో వరకు చూస్తారు, 100లో 99 మంది ప్రోమో చూస్తారు. ఆ ప్రోమో చూసిన వాళ్ళు ఏమనుకుంటారు, ఆ 1 డైలాగు 2 డైలాగులు చూసి ఫిక్స్ అయిపోతారు. అంటే వాళ్ళకి పడిపోతే అక్కడ స్టాంపు, ఓహో ఇది ఇదేనని. కానీ అది కాదు. ఆ స్కిట్ లో అది అక్కడ మెయిన్ వచ్చి ఉండొచ్చు, కానీ వేరేది ఉంటది, అది చూడట్లేదు మీరు, అది చూడట్లేదు. బట్ ఉంది అనేది అయితే నేను చెప్తున్నాను కదా, ఎక్కడో ఒకటి రావచ్చండి. నేను అంటున్నది అది. ఇప్పుడు మనం మనం ఇంటర్వ్యూ చేస్తున్నాం, ఎంత సాఫ్ట్గా వెళ్ళినా మధ్యలో అక్కడ ఏదో చిన్న తగులుతుంది. ఈ తగిలిందని ప్రోమోలో చూసి మొత్తం అదే ఉంటది అనుకుని జడ్జి చేయడం కరెక్ట్ కాదు. సో అంత అలా జడ్జ్ చేయకుండా చూడాలి అంటారు మీరు. అంతే, అది చూస్తే బెటర్ కదా మాకు కొంచెం. ఈ మధ్య మళ్ళీ కొత్త స్కిట్లు ఏమైనా చేస్తున్నారు అంటే ఇంట్రెస్ట్ తెప్పించడానికి జనాలకి, మళ్ళీ జబర్దస్త్కి అంత పూర్వ వైభవం తీసుకురావడానికి ఏమైనా ప్రయత్నాలు చేస్తున్నారు? చాలా మార్పులు చేశారు. మానస్ అంటే యాంకరింగ్ లో మార్పులు వచ్చినాయి, జడ్జింగ్ లో మార్పులు వచ్చినాయి, టీమ్ లీడర్స్ లో కంటెస్టెంట్లు మార్పులు చేశారు, చాలా మార్పులు చేశారు. ఈ టీమ్ లీడర్స్ విషయానికి వస్తే నేను ఈ మధ్య బాగా నాకు పర్టికులర్గా పర్సనల్గా విన్న విషయం, టీమ్ లీడర్సే డబ్బులు తీసేసుకుంటారు, వాళ్ళ టీంలో ఉన్న వాళ్ళకి డబ్బులు ఇవ్వరు, చాలా తక్కువ ఇస్తారు ఇచ్చిన అనే ఒక మాట విన్నాను నేను. అంటే బేసిక్గా ఇది ఒక్కటి రాంగ్. అంటే మేబీ అలా ఎవరన్నా ఉన్నారో లేదో నాకైతే తెలియదు. కానీ ఇప్పుడు నేను టీమ్ లీడర్ అన్నప్పుడు నా టీంలో మెయిన్ కంటెస్టెంట్లు ఉంటారు, ఒక 3-4. వాళ్ళ వరకు పేమెంట్లు ఖచ్చితంగా ఇప్పుడు నా ఫోన్లో ఇప్పుడు తీసి చూపిమన్నా చూపిస్తాను. ఏ షెడ్యూల్ అవగానే కొడతా ఉంటాను నేను అమౌంట్. వాళ్ళకి మనం ఎంత ఇప్పుడు ఆశ నా టీంలో చేస్తుంది అనుకో, ఫస్ట్ ఆశ నేను నా టీంలో నువ్వు చేస్తున్నావు, నాకు ఎంత ఇచ్చారనేది పక్కన పెట్టు. నీకు నేను ఒక 5,000 ఇవ్వగలుగుతా ఎపిసోడ్కి, లేదా 2,000 ఇవ్వగలుగుతా. నీకు ఇష్టమైతేనే కదా నువ్వు ఓకే అంటావు. లేదు నాకు 5,000 కావాలని నువ్వు డిమాండ్ చేసావు అనుకో, సరే అంత కదా ఒక అండర్స్టాండింగ్ చేసుకుని వస్తాం కదా. ఆ అమౌంట్ షెడ్యూల్ అవగానే ఎవరైనా సరే కొట్టేస్తారు. అది అందులో ఏదో టీమ్ లీడర్ తక్కువ అలానే ఎక్కువ కాదు కదా. ఇప్పుడు ఒక టీమ్ లీడర్ అన్నప్పుడు తను ప్రెజర్ని హ్యాండిల్ చేయాలి, ఓకేనా. ఒక స్కిట్ నడపాలి, ఒక స్కిట్ రాయాలి, ఆ రాసినోడికి ఇవ్వాలి, ఆ రాసింది బై హార్ట్ చేయాలి, మేనేజ్ చేయాలి, డైరెక్టర్ సమాధానం చెప్పాలి,
ఇంత ప్రెజర్ తీసుకున్నప్పుడు ఆబ్వియస్లీ మనం టీమ్ లీడర్ అయినా కొంచెం ఎక్కువ తీసుకుంటాడు. నాకు టీమ్ లీడర్కి నేను సమానంగా కావాలంటే అది కుదరదు, అది అవ్వదు ఎక్కడ కూడా. కంటెస్టెంట్లు పేమెంట్లు ఇవ్వరంటే అది రాంగ్, అందరూ ఇస్తారు. ప్రతి ఒక్క టీమ్ లీడర్ ఇస్తాడు, ఎవరెవరు అనేది ఏం లేదు. ఈరోజు ఎవరు టీమ్ లీడర్ని అడిగినా సరే స్క్రీన్ ఫోన్ పేలు తీసి చూపిస్తారు. నేను అదే చెప్తున్నాను, మీరు వాళ్ళతో ఎంతైతే మనం మాట్లాడతామో ఆ పేమెంట్ ఖచ్చితంగా షెడ్యూల్ అయిపోయి కొట్టేస్తారు, ముందే మాట్లాడుకుంటారు. అంతే అంతే అంతేగాని నాకు ఇష్టం వచ్చినట్టు ఇస్తా లేకపోతే నాకు నచ్చినంత ఇస్తా అనేది ఉండదు. ముందు 1000 500 500 100 100 ఏది ఉంటే అది మాట్లాడుకోవడం, కొట్టడం. 100 రూపాయలు కూడా ఏదో మాట వరుస మామూలుగా 100కైతే చేయరు కదా స్కిట్స్. 100కి ఎందుకు చేస్తారు చెప్పండి, ఏదో ఫ్లో పనికి వెళ్తలేరు ఈ రోజుల్లో 100కి. కూలి పనికి ఎంత ఇస్తారు తెలుసా? 200 250 ఎక్కువ వేస్తున్నారండి ఇప్పుడు. ఇంకా జాబులు పనికి వెళ్ళొచ్చు ప్రశాంతంగా. కరువు పనికి వెళ్తే బాగానే ఇస్తారు, అదే కదా ఇప్పుడు బాగానే వేస్తున్నారు. 200 రోజులు పోయినాయి, ఇప్పుడు అంత లేదు, రేంజ్ పెరిగింది. 500 ఇస్తున్నారు మినిమం. ఉట్టిగా వెళ్ళేసి వస్తుంటారు వాళ్ళు తిరిగేసరికి. సిమెంట్ పనికి వెళ్తే కూలీకి అయితే 700 ఇస్తారు, ఇప్పుడు మేస్త్రికి అయితే 1200 సిమెంట్ పనికి ఇస్తారు. బాగానే పెరిగిపోయినాయి ఇప్పుడు, అన్నిటికీ పెరిగిపోయినాయి. 100కి ఎవరు చేస్తున్నారు? ఏమొస్తున్నాయి ముందు? 100కి చేస్తే కొనుక్కొని తినడానికి ఏం ఉండట్లేదు. సో జబర్దస్త్ స్కిట్ విషయంలో ఇందాక మాట్లాడినట్టు ఒక్కొక్క టీం లీడరు ఒక్కొక్కలా ఉంటారు. ఒక్కొక్క టీం లీడరు వాళ్ళ క్యారెక్టర్స్ని అంత ఇది, ఇప్పుడు వాళ్ళకి మంచిగా క్లోజ్ ఉన్నారంటే వాళ్ళని బాగా హైలైట్ చేయడము, మిగతా వాళ్ళు క్లోజ్ లేరంటే వాళ్ళని తొక్కేయడము, ఇలా జరుగుతుందా? అలా జరుగుతుందంటే నేను వేరే టీంలో ఇప్పుడు అబ్జర్వ్ చేయలేదు, నా టీంలో అయితే అలా జరగదు. మీరు ఫస్ట్ టీం లీడర్ కాదు కదా? అవును కాదు, మీరు చాలా టీమ్స్ లో ఉండి చూసి చేసి తర్వాత ఎప్పటికో టీం లీడర్ అయ్యారు. సో మీ గురించే చెప్పండి, వాళ్ళ గురించి వదిలేండి. కేడింగ్ వెళ్ళేగానండి ఫస్ట్ ఉన్న వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇస్తారు జనరల్. అది ఏదైనా సరే, ఏ ఫీల్డ్ అయినా సరే. ఇప్పుడు మనం ఒక కంపెనీలో పనిచేసినా సరే అక్కడ ఉన్న సీనియారిటీని బట్టి ముందుకెళ్తూ ఉంటారు. టాలెంట్ ఉన్నా సరే గుర్తించే వాళ్ళు గుర్తిస్తూ ఉంటారు, జరుగుతా. దాన్ని మనం ఎక్కువగా మాట్లాడుకోలేము. మిమ్మల్ని పటాసేనా అప్పటి నుంచి అప్పుడు చూసాం స్టార్టింగ్. ఓకే, పటాస్ దగ్గర నుంచి జబర్దస్త్కి వచ్చి ఒక టీం లీడర్ అయ్యి శ్రీదేవి డ్రామా కంపెనీలో పాటలు పాడి ఇన్ని చేశారు కదా, ఏం మారింది మీ లైఫ్లో? పేరు. ఓకే, ఒకప్పుడు నా పేరు కొప్పాడు నోకరాజు, ఈరోజు జబర్దస్త్ నోకరాజు. అప్పుడు కొప్పాడు మా ఇంటి పేరు. ఒకప్పుడు 100 మందిలో నేను ఒకడిని, ఇప్పుడు నా వెనకాల కూడా ఒక 100 మంది ఉన్నారని గర్వంగా చెప్పచ్చు. బాబా, ఆ 100 మందిలో మీరు ఉన్నారా అండి? ఫస్ట్ అదే నిలబడుతుంది వెనకాల. నేను ఫీల్ అవుతున్నా, ఆయన చెప్పే మాటలు ఫీల్ అవుతున్నారా? ఇమాజినేషన్ 100 మందిలో తప్పకుండా నేను ఒకదాన్ని ఉంటాను. ఏం మారిందంటే లైఫ్ చాలా మారింది, లైఫ్ స్టైల్ మారింది. లైఫ్ స్టైల్ అని. కానీ ఒక్క విషయం, రాజుకి ఇంత ఫేమ్ ఉన్న నలుగురిలో ఎక్కడికి వెళ్ళినా గుర్తుపడతారు. సో ఒక సెలబ్రిటీ అయినా కూడా మళ్ళీ నార్మల్ పర్సన్ లెక్క అందరితో కలిసిపోతుంది. నేను గమనించా, ఇది నేను లిటరల్ గా. మీరు ఎక్కడున్నా ఇప్పుడు నేను సూపర్ స్టార్ నాకంత ఫేమస్ అది ఉండదు. అప్పుడే నోకరాజు ఎంత ఉన్నారో ఇప్పుడు అంతే. ఎప్పుడు అలాగే ఉంటాను, నాకు అదే ఇష్టం జనరల్ గా. అదే టైం అండి. ఈ రోజు మనం ఎక్కడో ఉన్నామని అది చూపిస్తే రేపు అది ఉండదు. కరెక్ట్, పడేస్తుంది కింద. ఎంత మనల్ని పడేస్తుంది. నేను మనం అంతా ఒకటైనప్పుడు మనం నాకు అది నచ్చదు జనరల్ గా. అంటే కొంత ఇండస్ట్రీలో బాయ్ ముందెళ్తే వెనకాల నలుగురు ఉండాలి, బాయ్ కళ్ళజోడు పెట్టాలి, బాయ్ కోట్ వేయాలి, బాయ్ షూ వేయాలి. నాకు అప్పుడప్పుడు నేను ఎక్కడికన్నా వెళ్తే అంటే నా ఫ్రెండ్స్ రాము అట్లా వాళ్ళు అంటూ ఉంటారు, ఏంటి రాజు నువ్వు ఇట్లా వస్తావు అని అంటాడు. ఏమైంది బ్రో అంటే అట్లా వద్దు ఇది అదే అంటారు. ఏం పర్లేదు బ్రో, వాళ్ళకి నచ్చదు, నేను అలా రాడు. అయినా సరే నాకు అట్లే ఉండదు. ఓకే, లైఫ్ స్టైల్ మారింది మొత్తానికి అప్పటి నుంచి అంతే. ఇప్పటికి మీ అప్పుడు బండి మీద తిరిగాళ్ళు, ఇప్పుడు కార్లో తిరుగుతున్నారు, కొట్టించుకుని మరి. కానీ నేను చెప్తున్నాను కదా, జబర్దస్త్ అంటే ఈ మల్లెమల ఈటీవీ వల్ల నాకనే కాదు అందులో చేసిన ప్రతి ఒక్కరికి కూడా మొత్తం లైఫ్ మారింది సీరియస్గా. అంటే ఎవరు ఇల్లు కట్టుకున్నా సరే పలానా వెంకటేశ్వర నిలయం, ఏమంటారు దుర్గా నిలయం, శ్రీనివాస నిలయం అని ఉంటే చాలా మంది ఇంట్ల ముందు మళ్ళీ జబర్దస్త్ నిలయం అని పెట్టుకోవచ్చు. ఆయన ఇచ్చిందే కదా అంతా. బేసిక్గా అంటే చెప్పుకోవాలి, మనం ఏం చేసినా అది చెప్పుకోవాలి. అందులో ఇప్పుడు మనం కష్టపడ్డాం కాబట్టి ఉన్నాం అనుకుంటే ఆ కష్టాన్ని గుర్తించడానికి కూడా ఒకరు కావాలి కదా. మరి ఈరోజు నా సాంగ్ ఉంది, నా సాంగ్తో మీరు ఇంటర్వ్యూకి ఎందుకు పిలిచారు? నా సాంగ్ చూసి పిలిచారు. నాకు టాలెంట్ ఉందంటే అది ఎట్లా తెలుస్తుంది? అది ఉంది కాబట్టి చూస్తున్నాం కాబట్టి ఒకరు గుర్తిస్తే మనకు ఒక గుర్తింపు వచ్చిన తర్వాత అది బాగుంటుంది.